పేరుని మంత్రి అయ్యాక ఆ భూములను కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేయించారని. ఇప్పుడు ఆ వ్యవహారంలో పేరునికి ఉచ్చు బిగుస్తుంది. రేపో నేడో అరెస్టుకి రంగం సిద్ధమవుతుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం. ఇప్పుడు ఎలా ఉందంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ పరిస్థితి, రైసు అన్నారు, అదేదో ఆగినట్టున్నది. దాని మీద అయితే అంత సీరియస్గా ఏమీ యాక్షన్లు తీసుకోవటం లేదు. అది ఆగిందిరా అంటే ఇప్పుడు టెంపుల్, దేవాదాయ భూములు, దీనికి సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అరెస్టు తప్పదని. ఎందుకు అరెస్టు తప్పదు అంటున్నారంటే పేర్ని నాని గారే మాట్లాడుతున్నారు. అది నా మీద, నా కొడుకు మీద కక్ష పెట్టారు, మమ్మల్ని అరెస్టులు చేసేస్తారు, తీసుకెళ్ళి మమ్మల్ని అండమాన్లో పడియండి అంటున్నాడు ఆయన. అరెస్టులు చేసుకోండి, అండమాన్ జైలు పంపిస్తారా, పంపించుకోండి అని చెప్పి ఆ రకంగా మాట్లాడుతున్నారు. అంటే సంథింగ్ ఇందులో ఏదో దాగి ఉందని. ఇప్పుడు నిప్పు లేనిదే పొగరాదు, తప్పు లేనిది ఇవన్నీ బయటికి ఎందుకు వస్తాయి? అదే కూటమి ఆలోచన. నేను అనేది ముందుగా స్టార్టింగ్లోనే నేను ప్రస్తావించిన అంశం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కానీ అంతు చిక్కని విధంగా వైఎస్ఆర్సీపీ నోరు పారేసుకున్న నేతల్ని, అవినీతి చేసిన నాయకుల్ని ఆడేసుకుంటున్నారు, తెలియకుండా ఆడుతున్నారు ఆట. ఇప్పుడు అరెస్ట్ చేశారనుకోండి, సింపుల్ లాజిక్, చాలామందిని